అరటి బాతులు పోతా ఉన్నాయి అవతలకు దాటుకొని. శిలవ బాతులు అవతలకు దాటుకొని పోతా ఉన్నాయి. కూర అయితే సగం ఉడికిపోవచ్చింది. ఇప్పుడు టమాటాలు ఎర్రగడ్డలు తరుగుతుందా చేపలల్లా రోజు చింతపండు పులుసు లేకుండా నిమ్మకాయతో కూర చేస్తున్నా. ఎరాటీగా అంటే పులుసు నిమ్మ పులుసు వేసుకొని తింటే గ్యాస్ ప్రాబ్లం ఉండదంట. అయితే నిమ్మకాయలో కోసి రసం అయితే తీసి పెట్టుకుంటా. ఇవి అయితే ఉప్పు కాలువలో మొయ్యి బుడమలు రెడీ అయిపోయినాయా? కడిగి పెట్టుకున్న చేపలకి ఉప్పు కారం అయితే వేసుకొని కలిపి పెట్టుకుంటాను. పసుపు, సాల్ట్ తగినంత, కారం కలిసేటట్టు చేప ముక్కలకి బాగా పట్టిస్తున్నాను. కలిపేసి మళ్ళీ 2 సేపు అట్టు పెడితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉప్పు కారం బాగా ఊరుతుంది అన్నమాట చేపకి. ఇలాంటివి అయ్యా ఈ ధనియాలు, మిరియాలు, మెంతులు దోరగా వేయించుకొని పొడి చేసుకొని కూరలో వేసుకోవాలి. ఆవాలు కొన్ని వేసుకుంటున్నా. ఆయిల్, తిరగమాత గింజలు, ఎర్రగడ్డలు, కల్లుప్పు, టమాటాలు, తరిగి పెట్టుకున్న టమాటాలు, కరివేపాకు, పసుపు. అవును ఇందాక చేపలలో వేస్తాయా? దాంట్లో కొంచెం వేసాను అనమాట. మళ్ళీ ఇప్పుడు దీంట్లో కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు కారం తగినట్టుగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం మళ్ళీ తగినట్టుగా సరిపోద్ది అనమాట. అంటే ఇందాక వేసింది చేపలలో కలిసేదానికి అంటే ఉప్పు కారం పట్టేదానికి. ఇప్పుడు ఇందులో చేపలు అయితే వేసేసుకుంటా. ఈరోజు చేపలు పట్టణానికి పోతే కాలకి పోతే మొయ్యి చేపలు వీడియో తీసేదానికి కుదరలేదు. ఏమైనా ఆడ కాల మీద ఒకటేమైన కాలం అంతా అదొక పాసి పైన తేలి వస్తా ఉంది. వల్ల వేసేదానికి కూడా కుదరల. అందువల్ల వీడియో అయితే తీలాడ కాస్తుంది ఎక్కువ కాలం మీద. కాలం మీద బాగుంది. తర్వాత చేప వాడిన దాకా కొంచెం తిరగేసుకుంటే కొన్ని నీళ్ళు పోసుకొని మనం ఉడికించుకుంటాం. చింతపండు కూడా వాడకూడదంటే ఎక్కువ, అందుకని నిమ్మరసం వేస్తున్నాయి రోజు. కొన్ని నీళ్ళు అయితే పోసుకుంటున్నా అంటే చేప ముక్క ఉడికేదానికి. చేప ముక్క మునిగేంత వరకు నీళ్ళు పోస్తే కదా ఉడుకుతుంది. ఉడికిపోతుందా? సరిపోతుంది. కూర అయితే సగం ఉడికిపోవచ్చింది. ఇప్పుడు దంచి పెట్టుకున్న పొడి అయితే చల్లుకుంటున్నాను అన్నమాట. పొడి కలిసేటట్టు గింటి పెట్టకుండా అన్నమాట. గింటి పెట్టామనుకో ఇరిగిపోతాయి ముక్కలు. చింతపండు పులుసు లేకుండా నిమ్మరసంతో ఈరోజైతే చేపల కూర అయితే చేస్తున్నాము. చేపల కూర అయితే గుమ్మగుమ్మ అంట మంచి వాసన వస్తుంది. నిమ్మరసం వేయలేదేందబ్బా అనుకుంటున్నారేమో. అనుకోబాకండి, తొందరపడబాకండి, త్వరలోనే వేసేస్తాం. కూర అయితే ఉడికిపోయింది. ఆఫ్ చేసి కొంచెంసేపు చల్లారనిచ్చి అప్పుడైతే రసం అయితే పోస్తా. కూర అయితే చల్లారిపోయింది. ఇప్పుడు నిమ్మరసం అయితే పోసేస్తున్నాం. దీంట్లో కొంచెం ఈ రసం గడిపోసేస్తున్నాం. నిమ్మరసం వేసుకుని
ఇప్పుడు కొంచెం బాగా ఉడకనియాలన్నమాట. అప్పుడు రసం అనేది ముక్కలకి బాగా పడుతుంది అన్నమాట, నిమ్మరసం. నిమ్మరసంతో అయితే చేపల కూర అయితే రెడీ అయిపోయింది. కూర అయితే భలే స్మెల్ సూపర్గా ఉండదు అయితే ఈరోజు అయితేనా. చూడు చూస్తున్నా. అలా ఉందియా, భలే ఉందా? బాగుంది. నిమ్మరసంతో చేపల పులుసు రైట్. రెడీ అయిపోయింది. దించేస్తా, స్టవ్ ఆఫ్ చేసేస్తా.